ఒక సినిమా స్మగ్లర్లను ఎంతగా ప్రభావితం చేసిందో అనడానికి ఈ ఘటన ఒక ఉదాహరణ అనే చెప్పాలి. ప్రజలకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి సినిమాలను తీస్తూ ఉంటారు. కానీ కొందరు సినిమాలలోని కొన్ని సీన్స్ ను నిజ జీవితంలో కూడా పాటించేస్తున్నారు. మీ అందరికీ తమిళ నటుడు సూర్య నటించిన వీడొక్కటే సినిమా గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా అంతా మాదక ద్రవ్యాలను ఎలా వేరే దేశాలకి తరలిస్తారో అనే కాన్సెప్ట్ తో ఉంటుంది. అయితే ఆ సినిమాలోని ఒక సీన్ మాత్రం ఎవ్వరూ ఊహించి ఉండరు. ఎందుకంటే కొందరు వ్యక్తులు మాదక ద్రవ్యాలను తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి కడుపులో దాచుకొని విదేశాలకు తరలించేందుకు ప్రయత్నిస్తారు. సరిగ్గా అలాంటి సీన్ ను ఒక వ్యక్తి నిజ జీవితంలో ఆచరించి చూపించారు. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో చోటు చేసుకుంది. హెరాయిన్ క్యాప్సూళ్లను మింగి కడుపులో దాచి స్మగ్లింగ్ కు ప్రయత్నం చేసిన ఒక విదేశీయుణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే కర్ణాటక బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులకు ఈ విదేశీయుడు పట్టుబడ్డాడు. సుమారు కేజీ బరువున ఈ మాదక ద్రవ్యాలు 7 కోట్ల విలువ చేస్తాయని కస్టమ్ అధికారులు అంటున్నారు. అయితే ఈ వ్యక్తి ఉగాండా పౌరుడని అధికారులు తెలిపారు. ఉగాండా నుంచి షార్జా మీదుగా బెంగళూరు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. అతన్ని బెంగళూరు విమానాశ్రయంలో అడ్డుకొని తనిఖీ చేయగా అతడి కడుపులో హెరాయిన్ టాబ్లెట్స్ ఉన్నట్లుగా కనుగొన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని 3 రోజుల పాటు ఆసుపత్రిలో ఉంచి అతడి నుంచి ఈ క్యాప్సూళ్లను బయటకు తీశారు. సినిమాలో మాదిరి ఇలా కడుపులో డ్రగ్స్ దాచుకొని స్మగ్లింగ్ చేయటం అనేది బెంగళూరులో తొలిసారిగా చూస్తున్నామని అధికారులు అంటున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు అధికారులు.